ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా నిరసనలు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ మనకంటోంది. హరీష్ రావు, తలసాని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనల్లో పాల్గొన్నారు. బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. గన్ పార్క్ నుంచి ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దశాబ్దాలుగా కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తోందన్నారు తలసాని. 42% బీసీ రిజర్వేషన్లపై జంతర్ మంతర్ లో డ్రామా చేశారు. బీసీ సప్లాన్ ప్రకారం నిధులు ఖర్చు చేయటం లేదని తలసాని అన్నారు. బీసీలు రోడ్లపైకి వచ్చి కాంగ్రెస్ ను బొంద పెట్టడం ఖాయం అంటూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలు చేస్తున్న నిరసన దృశ్యాలే మనం చూస్తున్నాం. ఎవరన్నా బీసీలకు ద్రోహి అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ రోజు బీసీ సప్లాన్ పెడతామని చెప్పి అదేవిధంగా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం వీరి యొక్క మోసపూరితమైనటువంటి హామీ 42% రిజర్వేషన్లు ఇస్తామని అదొక డ్రామా నడిపించారు. మా వాళ్ళకు కాంట్రాక్ట్లు ఇస్తామని చెప్పారు, అది ఒక మోసం. బీసీలని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు ఆసన్నమైనాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సమాజంలో 50% పైన ఉన్నటువంటి బీసీలకు మరి ఆ రోజు డెడికేషన్ కమిషన్ అని, జీవోలని, ఆర్డినెన్స్లని మరి కేంద్రంలో అక్కడ ఢిల్లీలో వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ఒక సర్కస్ నడిపించినటువంటి కాంగ్రెస్ మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు మరి రోడ్ల మీదకి వచ్చేటువంటి రోజులు ఆసన్నమైనవి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీలే బొంద పెడతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.